టాలీవుడ్ నటి యాంకర్ అనసూయ మరోసారి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయారు. తనపై జరుగుతున్న ఆన్లైన్ వేధింపులు, మార్ఫింగ్, ఫోటోస్, అసభ్యకర ప్రచారానికి వ్యతిరేకంగా చట్టపరమైన పోరాటానికి దిగడం అంటే ఒక మాట కూడా ఆవిడ అంటే అనడం జరిగింది. లేకపోతే నా ఇష్యూని పబ్బం గడుపుకుంటున్నారు, లేకపోతే కడుపుని ఎండా లేదు వానా లేదు, ఎప్పుడు చూడు నా పంచలో రామాయణమేనా. తన పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారు అంటూ అనసూయ ఏకంగా 42 మందిపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా. అనసూయ ఇచ్చిన కంప్లైంట్ పై స్పందించారు బొజ్జ సంధ్యారెడ్డి. రెడీగా ఉన్నావు? నోటీస్ ఇస్తే భయపడనీకి నేను అదా ఇక్కడ సంధ్యారెడ్డి నోటీసుల గిరిజలకు భయపడదు. ఇందులో పలువురు ప్రముఖులు, కంటెంట్ క్రియేటర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉండడం హీట్ మరింత పలువురు ప్రముఖులు, కంటెంట్ క్రియేటర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉండడం ఏం చేస్తారండి వీళ్ళు? 42 మందిపై కేసులు పెట్టారు. ప్రధానంగా నా బొచ్చు కాదు కదా, నా కాలు గోరు కూడా తీయలేవు. మహిళల వస్త్రధారణ పద్ధతిగా ఉండాలని మాత్రమే తాను చెప్పానని, పద్ధతిగా ఉండాలని చెబితేనే కేసు పెట్టేస్తారా అంటూ ప్రశ్నించారు సంధ్యారెడ్డి. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? తాను కేసులకు భయపడే వ్యక్తిని కాదని, కేసుల్ని ధైర్యంగా ఎదుర్కొంటానని అన్నారు సంధ్యారెడ్డి. పద్ధతిగా ఉండాలి, నీట్ గా నిండుగా ఉండాలి డ్రెస్సింగ్ అని చెప్పినాను. ఇలాంటి డ్రెస్సులు వేసుకుని తిరిగితే టీచ్ చేయరా? నిన్న ఒకడు టీచ్ చేస్తున్నాడంటే ముందు నువ్వు ఎలా ఉన్నావో చూసుకో. దానికి ఈ రోజు నాపై కేసులు పెట్టడానికి ముందుకొచ్చిందంట. జన్మలో ఇంకెవరిని నా వరకు వచ్చిన తర్వాత డెఫినెట్ గా మా అడ్వకేట్ ని సంప్రదిస్తాను. కేసు ఎదుర్కొనే దమ్ము ధైర్యం, కేసులకు భయపడే వ్యక్తి సంధ్యారెడ్డి కాదు. తెగించావు, నీకెక్కలేదు, బరి తెగించిందాక నేనేం చేస్తానో తెలుసా? విజ్ఞాన ప్రదర్శనలో ఈ సగం సగం గుడ్డ ముక్కలతో పిల్లలు ఖరాబ్ అవుతున్నారని తల్లిదండ్రులు నా దృష్టికి చాలా మంది చెప్తూ ఉన్నారు. స్వేచ్ఛ అంటే మగవాడితో సమానంగా ఆర్థికంగా ఎదగండి, మగవారితో పాటు ఉద్యోగాలు చేయండి. మహిళలకి నిండు గప్పుకోమని చెప్పాము. అంటున్నారు పలానా వ్యక్తి కూడా కష్టపడే ఇండస్ట్రీకి వచ్చాడు, మరి ఆయన ఇమేజ్ మీరు ఎట్లా డామేజ్ చేస్తారు? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. స్పందన ప్రతిస్పందన ఉంటది. నేను అది సారీ చెప్పలే, మీ మొక్కల కొంచెమన్నా ఇంగ్లీష్ వస్తుంది కదా, మీకు చదువుకోలేదా? ఎమోషన్ అవ్వద్దు అనుకుంటున్నా కానీ పెట్టిన నువ్వు అపలా చేయముందా? నీకు పెట్టినా నేను, నీకు సారీ చెప్పినా నేను? సిగ్గుండాలి కొంచెమన్నా. పెడితే మీరు వెనకడుగు ఏమైనా వేస్తారా, లేకపోతే మీరు అన్న మాటలు వెనక? డెఫినెట్ గా కేసు ఎదుర్కొనే దమ్ము ధైర్యం నాకుంది. ఎవడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీశారు. కేసులు పెడితే డబ్బులు ఇచ్చి కూడా నేను అడ్వకేట్లను పెట్టుకోను. ఉచితంగా వచ్చి నా కేసును టేకప్ చేస్తామని మాకు మధ్య. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. గుర్తుపెట్టుకోండి, డబ్బు అన్నిటికీ పనికిరాదు. డబ్బు ఉంది కదా అని అహంకారం కాదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. మీరు పొట్టి బట్టల గురించి మీరు ఎట్లా మాట్లాడుతున్నారో, నిండు బట్టల గురించి నేను కూడా అట్లే మాట్లాడుతున్నా. భరించలేకపోతున్నాం బ్రో, డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని చెప్పండి. నేను సమాజంలో బతుకుతున్నందుకు విలువలను, కట్టుబాట్లను రెస్పెక్ట్ చేయడం నా సిద్ధాంతం. తెలుసండి. ఇప్పుడు ఇక్కడతో ఇది ఆపేస్తారా, లేకపోతే ఇంకా కంటిన్యూ చేసే అవకాశం ఏమైనా ఉంది? అసలు అక్కడ కామెంట్ చదువుకోమంటున్నా నేను. మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. అలా బతుకులు మొత్తం ఇన్స్టాలో ఈ చిన్న చిన్న ట్యాగులు చేయడం తప్ప. వాడికి ఆ మోతాదు సరిపోదు బావా, ఇంకా కావాలి. ఆ బిడ్డలకు చెప్పినట్టు వీళ్ళకి చెప్పిన, వీళ్ళు నారాయణ భూత వినిపిస్తే నేనేం చేయను? I want to reach 1 million likes. So please subscribe